వర్మ గారు చెప్పండి. ఓడల బళ్ళు ఓడలు అవటం విన్నారు కదా మీరు. ఇప్పుడు వెంకటరెడ్డి గారి పేపర్ ఒకటి పట్టుకొని ఈ పేపర్ మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని చెప్పి అడుగుతున్నారు ఈ తులసిబాబు మీద. గతంలో 5 ఏళ్ళు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా అడిగితే ఏం సమాధానాలు చెప్పారు? ఆ రాతలను ఏమన్నారు? ఏమైనా తీసుకున్నారా? ఈ రోజున ఏంటంటే ఓడలు బొల్లు అయిపోయినాయి కాబట్టి కుదేలు అయిపోయారు కాబట్టి ఏం మాట్లాడలేని పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు. అంటే జయలలిత అసెంబ్లీని బహిష్కరించడానికి, ఎన్టీ రామారావు గారు అసెంబ్లీ నుంచి బయటికి రావడానికి, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి బయటికి ఎందుకు వచ్చారో తెలియదా? ఏ కారణాలు వచ్చారు వాళ్ళు? అంటే 11 సీట్లు వచ్చినాయని చెప్పి వచ్చారా? కాదండి, జయలలిత గారికి 11 సీట్లు వచ్చినాయి కాబట్టి ప్రత్యేక హోదా కర్ణాన్ని ఇది ఇవ్వలేదని బయటకు వచ్చారా? చంద్రబాబు నాయుడు గారు 11 సీట్లు వచ్చి బయటకు వచ్చాడా? ఈ రోజున మీరు పరువు పోగొట్టుకొని అసెంబ్లీకి పోవడానికి మీకు సిగ్గేసి వెళ్తే ఆ రఘురామకృష్ణరాజు ఏం మాట్లాడతాడో, స్పీకర్ గారు ఏం మాట్లాడతాడో, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతాడో, ఏం సమాధానం చెప్పాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చేదాకా మీరు ఈ పథకాలు ఎవరా? మేము ఈ పథకాలు ఎక్కడ అడిగితే మీకు అసెంబ్లీలో అడిగితే రోడ్డు మీద అడిగితే గ్రామంలో అడిగితే మీకు ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం అండి, మీరు ఆయన కంప్లీట్ అయిపోయి మాట్లాడండి. వర్మ గారు ఆవిడ సింగిల్ ఇవ్వండి ఆయనకి. వర్మ గారు నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు వర్మ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడనివ్వండి. మీకు వెంకటరెడ్డి గారి గురించి బాగా తెలుసు. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే అనేవాడు అసెంబ్లీకి పోతాడా లేదా, పోవాలా లేదా? నువ్వు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండి గతేళ్ళు 5 సంవత్సరాలు పరిపాలన చేసిన పార్టీగా నీకు అసెంబ్లీకి పోవాల్సిన నైతిక బాధ్యత ఎన్నికల్లో ఎందుకు పోటీ చేశావు? ఈ అంశాల మీద వాళ్ళు మాట్లాడరు. పోతారా పోరనేది వాళ్ళ ఇష్టం. కానీ జయలలితకి, చంద్రబాబు నాయుడు గారికి, రామారావు గారికి పోలికేందండి? మీకు కావాలంటే అడుక్కోండి, వెళ్ళి పాయిదాలు పడి అడుక్కోండి. ఎవరిస్తారు సార్ ప్రతిపక్ష పార్టీ హోదా? ఎందుకు ఇస్తారు సార్ ప్రజాస్వామ్యంలో? సరే ఓకేనండి, చెప్పారు కదా, 5 ఎమ్మెల్యేలు ఇట్లా లాగేసుకుంటే తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదానే రాదని ఆయనే చెప్పాడు కదా. బాలకోటి గారు ఒక నిమిషం అండి. బాలకోటి గారు, రేపు ఎలానా బడ్జెట్ సెషన్స్ ఉంటాయి కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందని. అందుకని వెళ్తాడా లేదనేది వాళ్ళు జగన్మోహన్ రెడ్డిగా ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఇష్టం.